మేమిద్దరం ఏకం కాకుండా ఉండడానికి మరీ ఇంత దిగజారావా? రాధిక, నువ్వేమైనా అనుకో, నేను అసలు ఊటీ వచ్చిందే మీ ఇద్దరిని కలవనివ్వకుండా చేయడానికే. రాధిక, నీకు సంగతి తెలుసా? మొన్న రాత్రి డోర్ లాక్ చేసి కీ దాచిపెట్టింది నేనే. రాత్రి దొంగ స్వామీజీని పంపించింది కూడా నేనే. అలాగే ఈ రాత్రి కూడా మిమ్మల్ని కలవనివ్వకుండా ఏర్పాట్లు చేసేసాను. బాయ్. హ్యావ్ ఎ బ్యాడ్ డే. నేనేంటి ఇంత ఆలోచన లేని పనిచేశాను? వాడు నిజమైన స్వామీజీ అని నమ్మి నా భర్తను నేను బాధ పెట్టాను. ఈ రూమ్ కీ కార్డు సూట్ కేసులో ఉందంటే. ఏమండి, రెడీ అయ్యారా? సరే, వెళ్ళి టిఫిన్ చేసొద్దామా? రాధిక, టిఫిన్కి వెళ్దాంలే, కానీ మొన్న నైట్ మిస్ అయిన రూమ్ కీ కార్డ్ ఏంటి సూట్ కేసులో ఉంది? మాట్లాడవేంటి రాధిక? కీస్ సూట్ కేసులోకి ఎలా వచ్చాయి? అది నాకేం తెలుసండి. నేను పెట్టలేదు, నువ్వు పెట్టలేదు అంటున్నావు. మరి ఎలా వచ్చినట్టు? ఏమోనండి, నాకెలా తెలుస్తుంది? సరేనండి, ప్రియ వాళ్ళు కూడా టిఫిన్కి వస్తామన్నారు. వెళ్దాం పదండి. నువ్వు వెళ్ళు రాధిక, నేను వస్తాను. త్వరగా వచ్చేయండి. నేను కీ కార్డు పెట్టలేదని నాకు క్లారిటీ ఉంది. మూడో వ్యక్తి ఎవరూ లేరు. అంటే రాధిక అబద్ధం చెప్తుందా? ఫోన్ చేస్తున్నారు. లిఫ్ట్ చేస్తే అసలు మాట్లాడట్లేదు. ఇప్పటికల్లా 2-3 సార్లు చేశారు. నేను కిందికి వెళ్ళినప్పుడు ఒక స్వామీజీ కలిసారు. అది కాదండి, మన గురించి, మన జీవితం గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. మొదటి రోజు రూమ్ లాక్ అయింది అని మేమిద్దరం కలవడానికి ఆటంకం ఏర్పడింది. రెండో రోజు స్వామీజీ పేరు చెప్పి రాధికే ఆపింది. ఇప్పుడు కూడా కీ కార్డ్ సూట్ కేసులో పెట్టావా అంటే కంగారు పడింది. రాధిక కావాలని ఇదంతా చేస్తుందా? ఇదిగోండి, సోఫా కింద ఉంది. చూడండి. పట్టుకోండి. ఇదిగోండి, ఇక్కడ పట్టుకోండి. అక్కడ ఉంది. పట్టుకోండి. పారిపోతుంది. పట్టుకోండి. అక్కడికి వెళ్ళండి. హే ప్రియా, ఏం పట్టుకోవాలి, ఏం పారిపోతుంది?
పాడైపోతుంది. హా? ఇదిగోండి బాబులు, మీరు పట్టుకుంటే చెరువు అందిస్తాను. మీరు చూస్తుండండి మేడం, 2 నిమిషాలు పట్టేస్తాం. పట్టుకోండి పట్టుకోండి. ఇదిగో ఇదిగో, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి ఇక్కడికి, ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడికి ఏ, ఇక్కడికి. ఆపండి. హే, ఏం ఎదుగుతున్నారు? ఎలుకండి, చుచ్చెలుక. ఎలక? ఎలకేంటి? నేను బాత్రూమ్ నుంచి బయటకొచ్చి చూసానా, ఎలుక మెల్లిగా నా బట్టల మీదకెక్కింది. మీ వంట చీప్ బట్టలు కాబట్టి ఎలుక కొరికేసినా పర్వాలేదు. నావేమో కాస్ట్లీ బట్టలు, పాడైపోతాయి కదా, అందుకే వీళ్ళని పిలిచి పట్టుకోమన్నాను. హే, పని పాట లేకపోతే సరే, రా టిఫిన్ చేద్దాం. మీరు పోయి మెక్కుతూ ఉండండి, హా? నేను ఎలుకను పట్టించి వచ్చేస్తాను. ఏంటి? సారీ, మీరు వెళ్ళి ఆర్డర్ చేస్తుండండి, నేను వచ్చేస్తాను. త్వరగా రా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ. అయ్యో, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, పట్టుకోండి. అయ్యో, దేవుడా. మళ్ళీ దొరకదు, పట్టుకోండి అక్కడ. మేడం ఆర్డర్ ప్లీజ్. 2 minutes. ఓకే మేడం. ఏమైంది? నువ్వు అక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సరే. హలో, నన్ను చూడగానే షాక్ అయి లేచి నిలబడ్డారంటే నన్ను ఇంకా మర్చిపోలేదన్నమాట. మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. మీ వల్ల మీ అత్తగారితో చెంపదెబ్బ తిన్నాను. మీ ఆయన నన్ను మెడపట్టి బయటికి గెంటేశాడు. నేను చెప్పింది నిజమని మీ అంతరాత్మకు తెలుసు. ఆ నిజం ఏదో ఒక రోజు బయటికొచ్చి తీరుతుంది. ఫోటోగ్రాఫర్ ఏమో వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రాధిక మొహంలో టెన్షన్ ఉంది. అసలేమై ఉంటుంది? ప్లీజ్ అండి, నన్ను క్షమించండి. ఈ విషయం ఇంతటితో వదిలేయండి ప్లీజ్. అనవసరంగా చెయ్యని తప్పుకి నేను అవమానాల పాలయ్యాక వదిలిపెట్టను. అన్నవరం మీరు మీ బాయ్ ఫ్రెండ్ కలిసి వచ్చారని ప్రూవ్ చేసి తీరుతాను. ఈసారి గట్టి ఆధారంతో వచ్చి
మీ భర్తని మీ అత్తగారిని కలుస్తాను. సుగుణ, నువ్వు టిఫిన్ ఆర్డర్ చేస్తుండు, నేను వెళ్ళి ల్యాండ్ లైన్ నుంచి అర్జెంటుగా ఫోన్ మాట్లాడేసి వస్తాను. అలాగే. ఓకేనా? నా భార్యతో ఏదో సీరియస్గా మాట్లాడుతున్నావు, ఏంటి విషయం? నేనెప్పుడు చెప్పేది ఒకటే సార్, మీ ఆవిడ తన లవ్వర్తో అన్నవరం వచ్చింది నిజం. మీరు మీ భార్య మైకంలో ఉన్నారు, అందుకే నమ్మడం లేదు. నా భార్య మీద నాకు నమ్మకం ఉంది. నువ్వెన్నిసార్లు చెప్పినా నేను ఇదే మాట చెప్తాను. మీ భార్య విషయంలో అబద్ధం చెప్తే నాకేంటి సార్ ఉపయోగం? నా దగ్గరున్న ఫోటో మిస్ అయి ఉండొచ్చు సార్, కానీ మీ భార్యను ప్రేమించిన వాడు తప్పకుండా నాకెక్కడో కనిపించి తీరుతాడు. అతన్ని నేరుగా మీ దగ్గరకు తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి వాళ్ళ ప్రేమ వ్యవహారం బయట పెట్టి తీరుతాను. వస్తాను సార్. ప్రూవ్ చేసి తీరుతాను. హలో కైలాష్. హాయ్. ఏంటి డీప్గా ఆలోచిస్తున్నావు? నథింగ్. రాత్రి కూడా మీరిద్దరూ కలవలేదు కదా? నీకెలా తెలుసు? హనీమూన్కి వచ్చిన వాడి ముఖం హుషారుగా ఉండాలి, కానీ మీరు డల్గా ఉన్నారు కదా, అందుకే డౌట్ వచ్చి అడిగాను. డోంట్ వరీ బ్రదర్, ఈ రోజు ఉంది కదా. సరే రండి, టిఫిన్ చేద్దాం. రండి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్లీజ్ అండి, నేను చెప్పేది కొంచెం వినండి. సరే చెప్పండి. మీకు నా మీద పీకల దాకా కోపం ఉందని నాకు తెలుసు. ఎందుకంటే నా వల్ల మీరు అవమానాల పాలయ్యారు. మా అత్తగారు మిమ్మల్ని కొట్టారు, కాదనడం లేదు. అందుకే నేను మీకు సంజాయిషి ఇద్దామని వచ్చాను. నేను కథని ప్రేమించింది నిజం. నేను ప్రేమించిన అతనితో వచ్చి అన్నవరం వచ్చి మీ దగ్గర ఫోటో దిగింది కూడా నిజం. ప్రేమించిన వాడిని కాదని వేరే పెళ్లి ఎందుకు చేసుకున్నాను నేను మీకు చెప్తాను. నేను చెప్పేది విన్నాక నాది తప్పైతే నన్ను శిక్షించండి.
నేను చేసింది కరెక్ట్ అనిపిస్తే నాకు ప్లీజ్ సహకరించండి. సరే చెప్పండి. మా నాన్నగారి ప్రాణాలు కాపాడడానికి, ఆయన చివరి కోరిక తీర్చడానికి, ప్రేమించిన వాడిని కాదని నేను కైలాష్ గారిని పెళ్లి చేసుకున్నాను. మా నాన్న మమ్మల్ని కూతుర్లలాగా కాకుండా ఫ్రెండ్ లాగా పెంచారు. మమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ఆయన ఎన్నో సంతోషాలని దూరం చేసుకున్నారు. అలాంటి మా నాన్న కోరిన కోరికను కాదనలేక నా ప్రేమను నేను వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది మీకు ఏమైనా తప్పు అనిపిస్తే ఇంకా మీ ఇష్టం, ఏమైనా చేయండి. ఒక అన్నని చెల్లెలు వేడుకున్నట్టుగా వేడుకుంటున్నా. నా కాపురం నిలబెట్టండి ప్లీజ్. హాయ్, ఆల్ ఈజ్ వెల్. మా రిసార్ట్ కి వచ్చిన జంటలను అలరించడానికి పాటల ప్రోగ్రాం అరేంజ్ చేశాం. సింగర్స్ రాజేష్ అండ్ సుచిత్ర వారి అద్భుతమైన గానంతో, మంచి మంచి పాటలతో మిమ్మల్ని అందరినీ మైమరపిస్తారు. మరింకెందుకు ఆలస్యం, మీకు కావలసిన పాటని మీకు కావలసిన వాళ్ళ కోసం డెడికేట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఓకే, ఆర్ యు రెడీ? గివ్ దెమ్ ఎ బిగ్ క్లాప్. మొట్టమొదటి సాంగ్ మన రిసార్ట్ తరపున మీ అందరికీ డెడికేట్ చేస్తున్నా. ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది. సారీ, నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయను. మై ఆర్కెస్ట్రా విల్ లైవ్ మీ చప్పట్లతో.
పడి క్షమాపణ అడగాలి. లేదంటే నా భర్త దగ్గర నేను నిజం దాచానని నా మనసు నన్ను దహించేస్తూ ఉంటుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఫస్ట్ సాంగ్ మా రిసార్ట్ తరపున మీ అందరికీ డెడికేట్ చేస్తున్నాం. అలాగే మీ అందరి తరపున సెకండ్ సాంగ్ మా రిసార్ట్ ఎండి గారికి డెడికేట్ చేస్తున్నాం. ఓకే, గివ్ దెమ్ ఎ బిగ్ అప్లాస్. కమ్ ఆన్.